రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ కొబ్బరి కుడుములు. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక బౌల్లోకి బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. పిండి క్వాంటిటీని బట్టి బియ్యం పిండితో చేసుకున్న గంజిని కూడా మిక్స్ చేసుకోవాలి. తురుముకున్న పచ్చి కొబ్బరి, టేస్ట్కి సరిపడినట్టుగా సాల్ట్, తగినన్ని వాటర్ వేసుకొని పిండిని కలిపేసుకొని ఒక 10 మినిట్స్కి పక్కన పెట్టేసుకోవాలి. ప్యాన్లోకి నెయ్యి యాడ్ చేసుకోవాలి. తురుముకున్న పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే ఓ 4 యాలకులు కూడా దంచి వేసేసుకోవాలి. స్వీట్నెస్కి సరిపడినట్టుగా బెల్లం లేదా చక్కెర వేసుకోవాలి. చిటికెడంత ఫుడ్ కలర్, క్రష్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి. ఇలా ఒక కుడుముల షేప్ తీసుకుని దీనికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని పిండి చేసుకున్న కొబ్బరి మిక్స్ని కూడా పెట్టేసుకొని కుడుములా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్నాక ఇడ్లీ పాత్రలకు కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కుడుములు పెట్టేసుకొని ఆవిరి మీద ఉడకపెట్టుకోవాలి. ఉడికిన తర్వాత ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే కొబ్బరి కుడుములు రెడీ.